కొన్ని సంవత్సరాల క్రితం వరకు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనే ఒక భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ పసిపిల్లల పాలిట ఒక శాపంలా ఉండేది. పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉండాల్సిన వయసులో హాస్పిటల్ బెడ్ మీద నరకం అనుభవించేవారు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ పేర్లు వింటేనే మనకు భయం వేస్తుంది. అలాంటి కఠినమైన ట్రీట్మెంట్స్ ఇస్తుంటే ఆ లేత శరీరాలు తట్టుకోలేక విలవిల్లాడిపోయేవి. అంత భయంకరమైన బాధ అనుభవించిన తర్వాత కూడా కొందరు పిల్లలకు ఆ మందులేవి పనిచేసేవి కాదు. ఆశలన్నీ ఆవిరైపోయి ఇక మేము ఏమీ చేయలేమని డాక్టర్స్ చేతులెత్తేసేవారు. తమ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోతుంటే ఏమీ చేయలేక ఆ తల్లిదండ్రులు పెట్టే రోదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. మరణం వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నుంచుని ఎదురు చూస్తూ ఉండేది. అలాంటి ఒక నిరాశ నిస్పృహలోని చీకటిలో ఒక చిన్న అమ్మాయికి జీవితం మళ్ళీ ఇచ్చిన ఒక అద్భుతమైన విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ అద్భుతం ఎలా జరిగిందో తెలియాలి అంటే మనం మన శరీరం లోపలికి వెళ్ళాలి. మన శరీరంలో ఎప్పుడూ మన కోసం పోరాడే ఒక గొప్ప సైన్యం ఉంటుంది. అదే మన ఇమ్యూనిటీ. ఆ సైన్యంలో టీ సెల్స్ అని ఒక ముఖ్యమైన ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉంటారు. ఈ టీ సెల్స్ మనల్ని ప్రతి క్షణం వైరస్ల నుంచి, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తూ ఉంటాయి. కానీ ఈ క్యాన్సర్ సెల్స్ చాలా కన్నింగ్. అవి చాలా క్లెవర్గా మన టీ సెల్స్కి అసలు కనిపించకుండా దాక్కుంటాయి. మనం తెలుగులో మాయాజాలం అంటాం కదా, ఎగ్జాక్ట్గా అలాగే అన్నమాట. ఆ క్యాన్సర్ సెల్స్ని గుర్తించలేక మన టీ సెల్స్ ఏమీ చేయలేవు. అప్పుడు ఆ రోగం మన శరీరంలో ఎటువంటి అదుపు లేకుండా విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడే సైంటిస్టులకి ఒక పెద్ద సవాల్ ఎదురైంది. ఈ సైన్యానికి క్యాన్సర్ సెల్స్ని ఎలా చూపించాలి? ఈ టీ సెల్స్ని ఇంకా ఇంటెలిజెంట్గా ఎలా చేయాలి? ఈ ఆలోచన నుంచి ఎప్పటి నుండో ఉన్న తపన నుంచి పుట్టిందే కార్ట్ టీ సెల్ థెరపీ. పేరు కొంచెం పెద్దదిగా ఉన్నా కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్ మరియు పవర్ఫుల్. ఈ థెరపీలో ఏం చేస్తారంటే పేషెంట్ శరీరంలో నుంచి కొన్ని టీ సెల్స్ని బయటికి తీస్తారు. తర్వాత ల్యాబొరేటరీలో ఆ ఆర్డినరీ టీ సెల్స్కి ఒక సూపర్ పవర్ యాడ్ చేస్తారు. ఈ సూపర్ పవర్ ఏంటంటే ఒక్కొక్క టీ సెల్కి ఒక స్పెషల్ రిసెప్టార్ని అటాచ్ చేస్తారు. ఆ రిసెప్టార్ని కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్, సింపుల్గా కార్ అంటారు. ఇది ఒక హైలీ అడ్వాన్స్డ్ జీపీఎస్ లాగా, ఒక రేడార్ లాగా పనిచేస్తుంది. ఈ రేడార్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ మీద దాగున్న ఒక స్పెసిఫిక్ మార్క్ని చూసుకొని దాన్ని పక్కాగా గుర్తిస్తుంది. సో ఇప్పుడు ఈ మోడిఫైడ్ టీ సెల్స్ని మళ్ళీ శరీరంలోకి పంపిస్తే అవి డైరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని వెతికి మరీ అటాక్ చేయడం మొదలు పెడతాయి. ఒకసారి అటాక్ చేయడం మొదలు పెట్టాక అవి ఇంకా చాలా అగ్రెసివ్గా మల్టిప్లై అయ్యి 1,000,000 రెట్లు బలంతో క్యాన్సర్ సెల్స్ని నాశనం చేస్తాయి. అలా మన ఓన్ సెల్స్తోనే ఒక కొత్త సైన్యాన్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. ఇది మందు కాదు, ఇది ఒక లివింగ్ డ్రగ్. ఈ గొప్ప థియరీని నిజంగా ప్రాక్టికల్గా ట్రై చేసిన మొదటి పేషెంట్ ఎమిలీ వైట్హెడ్. పెన్సిల్వానియాలో ఉండే ఎమిలీకి అప్పుడు కేవలం 6 సంవత్సరాలు. చూడడానికి దేవతలా ఉంటుంది. కానీ తనకి మనం ఇప్పుడు మాట్లాడుకున్న క్యాన్సర్ వచ్చింది. 2 సార్లు కఠినమైన కీమోథెరపీ చేశారు. కానీ మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చింది. డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. ఇంకా ఏం చేయలేం, పాపకి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి అని. పేరెంట్స్కి ఏం చేయాలో తెలియదు. ప్రతిరోజు తన కూతురు చివరిగా ఎప్పుడు శ్వాస విడుస్తుందో అని ఏడుపుతో గడిపారు. అప్పుడే ఎమిలీ వాళ్ళ పేరెంట్స్కి ఫిడెల్ఫియాలో ఉండే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిడెల్ఫియాలో జరుగుతున్న ఒక కొత్త ట్రయల్ గురించి తెలిసింది. అదే కార్ట్ టీ సెల్ థెరపీ. డాక్టర్స్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా కొత్త ట్రీట్మెంట్, మనుషుల మీద ఎప్పుడూ ట్రై చేయలేదు. ఏమి అవుతుందో మాకు అసలు తెలియదు. ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడే ప్రాణాలు పోవచ్చు. కానీ ఒక చిన్న పిల్లకి ఇంకా ఏమీ ఆప్షన్స్ లేనప్పుడు పేరెంట్స్ ఆ చిన్న హోప్ని వదులుకోకుండా కన్నెర తుడుచుకొని ఒక పెద్ద సాహసం చేసి ఆ ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు. 2012లో ఎమిలీకి ఈ థెరపీ చేశారు. మోడిఫైడ్ టీ సెల్స్ తన బాడీలోకి వెళ్ళాయి. కానీ ఇనీషియల్గా చాలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. విపరీతమైన ఫీవర్ వచ్చింది. బీపీ పూర్తిగా పడిపోయింది. తన ఆర్గాన్స్ ఒక్కొక్కటి పనిచేయడం ఆపేశాయి. ఇది ఎందుకు జరిగిందంటే ఆ కొత్త టీ సెల్స్ అంతా యాక్టివ్ అయ్యి క్యాన్సర్ మీద యుద్ధం చేయడం వల్ల శరీరం మీద చాలా ప్రెషర్ పడుతుంది. దాన్ని మెడికల్ టర్మ్స్లో సైటోకిన్ స్ట్రామ్ అంటారు. డాక్టర్స్కి కూడా చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో తెలియక చాలా ప్రయత్నాలు చేశారు. ప్రాణం పోతుందనుకున్న ఆ చివరి క్షణంలో ఒక డాక్టర్కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఒక రిమోటాయిడ్ ఆర్థరిటిస్కి వాడే డ్రగ్ని వాడడం ద్వారా ఈ సైటోకిన్ స్ట్రామ్ని కంట్రోల్ చేయొచ్చు అని అనుకున్నాడు. ఆ డ్రగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే చూడు ఆ అద్భుతం జరిగింది. ఎమిలీ తన చైతన్యంలోకి వచ్చింది. ఆ ఫీవర్ తగ్గిపోయింది. తన బాడీ నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేస్తే అసలు ఎవ్వరూ నమ్మలేని నిజం బయటపడింది. ఎమిలీ శరీరంలో అసలు క్యాన్సర్ సెల్స్ అంతా మాయమైపోయాయి. ఒక్కటి కూడా లేదు. నిర్మోహమాటంగా క్యాన్సర్ తుడిచిపెట్టుకుపోయింది. దానినే రిమిషన్ అంటారు. నువ్వు ఒకసారి ఆలోచించు. ఒక చిన్న అమ్మాయి తన పేరెంట్స్కి ఇంకా అసలు లేవు అనుకున్న టైంలో ఒక కొత్త ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాలు నిలబెట్టుకుంది. ఎమిలీ ఇప్పుడు క్యాన్సర్ ఫ్రీగా ఒక హెల్తీ టీనేజర్ లాగా
తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన కోసమే ఈ అద్భుతం జరిగింది. ఇది కేవలం ఒక రోగం మీద మనుషుల విజయం మాత్రమే కాదు. మనిషికి మనిషి ఇచ్చే ఆశ. మనుషులు సైన్స్ ద్వారా సాధించే అద్భుతాలకి ఒక ప్రాణం పోసిన నిదర్శనం. ఇప్పటిదాకా మెడిసిన్‌లో కీమో, రేడియేషన్, సర్జరీ లాంటి ట్రెడిషనల్ మెథడ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇది ఒక కొత్త చాప్టర్. జెనెటిక్ ఇంజినీరింగ్‌తో మన ఓన్ బాడీని యూజ్ చేసుకొని రోగాల్ని నిర్మూలన చేయడం అనే ఒక స్వర్ణ యుగంలోకి అడుగుపెట్టాం. ఈ టెక్నాలజీ ఇప్పుడు స్పెసిఫిక్ బ్లడ్ క్యాన్సర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. సాలిడ్ ట్యూమర్స్‌కి ఇంకా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుంది. అవును, ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా కాస్ట్‌లీ. అందరికీ అందుబాటులో లేదు. ఒక ట్రీట్మెంట్‌కి లక్షలు, కోట్లు కూడా అవ్వచ్చు. కానీ ఎండీ లాంటి కథ చూసినప్పుడు మన సైన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మరియు మనుషుల జీవితంలో ఆశ ఎంత ముఖ్యమో చెప్తుంది. ఒకరోజు వస్తుంది, క్యాన్సర్‌ని మన ఓన్ సెల్స్‌తో, మన ఓన్ బాడీతోనే గెలుస్తాం. ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాం.